హాయ్ అండి. జ్యూసీగా ఉండే ఈ మడత కాజాల్ని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో చూడండి. మైదా పిండి తీసుకొని అందులోకి బేకింగ్ పౌడర్, సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. సాల్టు చాలా తక్కువ మోతాదులో యాడ్ చేసుకోండి. మనం స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకున్నప్పుడు తప్పకుండా ఒక చిటికెడంత సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్, సాల్టు, మైదా పిండిని బాగా కలుపుకోవాలండి. ఎటువంటి ఉండలు లేకుండా. మనం డాల్డా తినే వాళ్ళైతే డాల్డాని యాడ్ చేసుకోండి. ఇంకా డాల్డా తినని వాళ్ళైతే కాచి చల్లార్చిన నెయ్యిని పోసుకొని మైదా పిండిని బాగా కలుపుకోండి. పిండి అనేది ఇలా మనం పొడి పిండిని చేత్తో ఇలా ప్రెస్ చేస్తే ఉండగా రావాలండి మనం నెయ్యి కలిపిన తర్వాత. ఇలా అయితే మనకు లేయర్ అనేది మంచిగా పొంగుతూ బాగుంటుంది. మడతలు అనేవి విచ్చుకొని పర్ఫెక్ట్గా వస్తాయండి. ఆయిల్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అన్ని వీడియోస్ని వాచ్ చేయండి. అలానే లైక్ కూడా చేయండి. ఒక చాక్ తీసుకొని చాక్‌కి 2 సైడ్స్‌లా మనం పిండి రాసుకోవాలండి. పిండి పోసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మైదా పిండి ముద్దని పొడుగ్గా చపాతీ చేసుకోవాలి. మనకు ఎక్కువ పొరలు రావాలంటే ఇలా పొడుగా చేసుకుంటే మడత కాజా అనేది ఫోల్డింగ్స్ ఎక్కువ వచ్చి పెద్ద సైజులో బాగా ఉంటాయండి. మరీ పల్చగా చేసుకోవద్దు పిండి చపాతీని. అలా అని మందంగా చేసుకోవద్దు. మీడియం సైజులో ఉండాలండి. చపాతీ చేసుకున్న తర్వాత పైన నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని కొంచెం కొంచెంగా మైదా పిండి పౌడర్ జల్లుకుంటూ మనం రోల్ చేసుకోవాలి. ఎక్కువ పొరలు రోల్ చేసుకుంటే మనకు ఎక్కువ మడత కాజాలు అనేవి బాగా వస్తాయండి. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకొని లాస్ట్కి వాటర్ రుద్దుకొని పొర ఊడిపోకుండా కొంచెం లైట్గా ప్రెస్ చేయండి. అలా అయితే మనకు కాజా అనేది ఊడిపోవండి. పొరలు పొరలుగా బాగా వస్తాయి. ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఒకసారి వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నింటిని కూడా ఇలానే మనం ప్రిపేర్ చేసుకోవాలి. మడత కాజాలు అనేవి ఎన్ని పొరలు చేస్తే అన్ని పొరలుగా చూడడానికి చాలా బాగుంటాయండి. మనం చాక్ పిండి అనేది కట్ చేసుకున్నప్పుడల్లా టచ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల పిండి అనేది సైడ్లకి అతుక్కోకుండా మంచిగా కట్ అవుతుంది. మనకు ఈ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతాయండి. అన్నింటిని ఇలానే మనం కాజాలను కట్ చేసుకోవాలి. వీటిని కట్ చేసుకున్న తర్వాత మనం లైట్గా ఫింగర్తో ఇలా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసి కర్రతో ఇంకొంచెం గట్టిగా పొడుగ్గా ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకండి. మనకు పొరలు అనేవి అతుక్కుపోతాయి. పొరల మధ్య కంపల్సరీ నెయ్యిని పౌడర్ మాత్రం మైదా పిండి పౌడర్ రాయాలండి. అలా రాస్తేనే మనకు పొరలు అనేవి మంచిగా వస్తాయి. కాజా ఆయిల్ అనేది హీట్ చేసుకోవద్దండి. ఫస్టే ఒకసారి హీట్ చేసుకొని ఫ్లేమ్ అంతా మొత్తం బంద్ చేసిన తర్వాత మీడియంగా అలా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మనం కాజాలన్నీ వేసుకొని తక్కువ ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ మొత్తం ఫ్లేమ్ అనేది తగ్గించి తర్వాత కొంచెం మీడియంకు తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని కాజాలను మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కాజాలు అనేవి తొందరగా కలర్ అంతా చేంజ్ మాడిపోతాయండి. మనకి ఇవి గోల్డెన్ కలర్లో రావాలి కాబట్టి ఫ్లేమ్ అనేది మొత్తం బంద్ చేసి మీడియం ఫ్లేమ్ కంటే తక్కువగా పెట్టుకోండి. ఇలా 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూసారు కదా ఎంత బాగా వచ్చాయో కాజాలు. బాగా పొరలుగా వచ్చాయండి. పర్ఫెక్ట్గా వచ్చాయి. అన్నిటినీ ఇలా మనం ఫ్రై చేసుకోవాలి కాజాలన్నింటినీ. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కాజాలు అన్ని పొరలుగా వచ్చాయి కదండి. ఇలానే రెడీ చేసుకోండి. తప్పకుండా స్వీట్ షాప్లో కొన్నట్టుగా మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా మనం రెడీ చేసుకున్న వాటిని మనం షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలండి.
షుగర్ సిరప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. మనం ఈ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకొని వేరే వాటిలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. 2 కప్పుల షుగర్ని తీసుకోవాలి. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలండి. షుగర్లోకి ఒక 2-3 యాలకులు దంచుకొని పౌడర్ యాడ్ చేసుకోవాలి. మన షుగర్ సిరప్ అనేది గడ్డగట్టకుండా ఉండాలంటే ఇందులోకి తినే పటికను యాడ్ చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే ఈ రెసిపీ మనం యూజ్ చేసుకున్న తర్వాత మిగిలే షుగర్ని వేరే రెసిపీలోకి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. పటిక వేసుకోవడం వల్ల మనకు షుగర్ అనేది గడ్డ కట్టదండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఇలా తిక్కుగా కాకుండా అలానే వాటర్లాగా ఉండి మనం ఏ రెసిపీ చేసుకున్నా యూజ్ చేసుకోవచ్చు. మనం ఫ్రై చేసుకున్నటువంటి మడత కాజాలను మొత్తం చల్లారాలండి. మడత కాజాలు ఆ తర్వాత ఈ షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి. 2 సైడ్స్ మంచిగా డిప్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది. జ్యూసీగా ఉండే ఈ మడత కాజాలు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.